హరి ఓం. దశకంఠుని పరిమార్చియు కుశలముతో సీత తెచ్చుకొని ఎనయోధ్య విసిదముగ కీర్తినేలితి దశరథ రామావతార ధన్యుడ కృష్ణ. హే కృష్ణ, ఇక్కడ రామావతారాన్ని ఎత్తి నీ యొక్క లీలలలోని భాగంగా రాముడి యొక్క పేరు ప్రఖ్యాతులని నిలిపినటువంటివి ఏమిటయ్యా ఈ సన్నివేశం అంటే, దశరథ మహారాజుకి ప్రథమ కుమారుడిగా రాముడిగా జన్మించినటువంటి నువ్వు నీ భార్య అయినటువంటి సీతామ్మవారిని 10 తలల రావణాసురుడు లంకా నగరానికి తీసుకుని పోతే ఆ రావణాసురుని సంహరించి క్షేమంగా సీతామ్మవారిని అయోధ్యకి తీసుకొచ్చి సుఖ సంతోషాలతో అక్కడ రాజ్యం పరిపాలిస్తూ అందరి క్షేమాన్ని చూస్తున్నటువంటి రామరాజ్యం అని ఒక బిరుదును సంపాదించుకున్నటువంటి నీ తాలూకా అవతారానికి ధన్యులం మేమందరం. నీ యొక్క కీర్తిని ప్రతిష్టని సదా మేమంతమంది కీర్తింపచేస్తూ మాకు తెలిపినటువంటి ఈ కవి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మనందరికీ తెలిసినదే అయినా మరొకసారి రామకృష్ణ అని అనుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి తాలూకా పాదార చరణాల విందాలకి మనమంతమంది శరణు వేడుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.